అంటే రకరకాల కారణాలు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి సందర్భంలో నేను చెప్పాను కదా, నేనేం చెప్పానంటే నాకు ఒకటే సార్, ఆకలి అనేది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు కాబట్టి నేను ఫస్ట్ సెలక్షన్కి వెళ్ళినప్పుడే ఏదేమైనా కానీ నేను గెలవాలి, నేను గెలిస్తే మా అమ్మ నాన్నకు నేను మంచిగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయితే సెలక్షన్కి అయిన తర్వాత నాకు చిన్న వయసు సార్, అప్పుడు నాకు ఆర్మీ జాబ్కి వెళ్ళేటప్పుడు 17 సంవత్సరాల లోపే జాబ్కి వెళ్ళాను సార్. నేను ఫస్ట్ సెలక్షన్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యి ఒక 2 మంత్స్ నన్ను హోల్డింగ్ పీరియడ్, అంటే ఇప్పుడు మీరు అంతా సెలెక్ట్ అయిపోయారు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్ట నష్టాలు ఉంటాయి. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. ఎంత వస్తాయి? 1 lakhs అంటే ఆయన డ్రెస్ వేసుకుని ఇంట్లోండి కూడా. థ్యాంక్ యూ మేడం. మన లైఫ్ లైన్ లో షాప్ దగ్గర ఉంటూ జర్నీ అంటే ఫీల్డ్ వర్క్ నుంచి వస్తే ఇక్కడ ఆగి ఇక్కడే ఫీల్డ్ వర్క్ మీకు జూమ్ మీటింగ్ టైం అయిందని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ మా లైఫ్ లైన్ మా బ్రదరు సర్జికల్ షాపు, అందువల్ల కొంచెం డిస్టర్బ్ ఉందని చెప్పడం కోసం మీట్ లో పెట్టాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగా చూసుకుంటూ వెళ్తే నాకున్నటువంటి కష్టాలు చాలా పెద్దవి సార్. ఎందుకంటే అమ్మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు నేను చూసినప్పుడల్లా ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పేసి చిన్నప్పుడే నేను ఒక ట్రాక్టర్ పనికి వెళ్ళి చేసేవాడిని. అమ్మ నాన్న చూస్తే చాలా బాధపడేవాళ్ళు. ఎందుకంటే చిన్న వయసులో మనం ఇట్లాంటి చిన్న పనులు చేసుకుంటూ వారానికి ఒక 500 నుంచి 700 సంపాదించేవాడిని సార్. అలాంటి సందర్భంలో మళ్ళీ చూసుకుంటే ఇంకా మనం ఏదో ఒకటి చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ. మనం ఏదో ఒకటి సమాజంలో మంచి చేయాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది సార్ అని చెప్పేసి ఇంకా నేను ట్రాక్టర్ పని చేసేవాడిని. అలా చూసుకుంటే కొండగడ్డికి వెళ్ళేవాడిని. తర్వాత చూసుకుంటే ఎదురు బొంగులు సార్, నా రేంజ్కి ఆ టైంలో ఒక 3 నుంచి 5 బొంగులు మొయ్యాలంటేనే కష్టం సార్. ఎందుకంటే నా వయసు అంత చిన్నది. అలాంటి సందర్భంలో నేను 10 బొంగులు కట్టుకుంటే ఏదో 10 రూపాయలు వస్తే 100 రూపాయలు వస్తాయి కదనే ఆశతో కట్టుకొని మోసుకొని వచ్చే సందర్భంలో నాకు చాలా ట్రబుల్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, చాలా మంది మన అమ్మా నాన్న వాళ్ళు ఖర్చు పెడుతుంటే మనం హ్యాపీగా తిరిగి అమ్మా నాన్నకు లాస్ట్ లో మనం ఏం మిగిలించలేకపోతుంటాం. అలాంటి సందర్భంలో నా టెస్ట్మని నేను ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళకు 1% అయినా కానీ ఈయన చెప్పిన మాటలు కనెక్ట్ అయితే నా మాట ద్వారా ఒక్కరు మారినా కానీ బాగుంటది అని చెప్పేసి నేను నా లైఫ్ టెస్టిమోనియల్ చెప్తున్నాను సార్. అంతేగాని లేకుంటే నేను ఏదో మిమ్మల్ని మెప్పించడం కోసమో లేదంటే నేను ఏదో చేశానని చెప్పడం కోసం కాదు. అలా చూసుకొని ఇంకా అన్ని పనులు సార్, ఏ పని వచ్చినా కానీ నేను వెళ్ళి వారానికి ఒకసారి మనకు వచ్చిన ఎంతో కొంత అమౌంట్ వచ్చేది సార్. ఒక 500, 1000, 2000 సంపాదించేవాడిని. ఆ సంపాదనలో అమ్మా నాన్నకు ఒక 1000 రూపాయలు 1000 ఇస్తే 700 ఇచ్చేవాడిని. 300 నా పర్సనల్ ఖర్చులో పెట్టుకొని అట్లా నేను చిన్నగా అంచెలుగా ఎదగడం మొదలు పెట్టాను సార్. పెట్టినప్పుడు ఇంకా ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీకి సెలక్షన్ అయిన తర్వాత నేను చిన్న వయసులో వెళ్తూ ఉంటే మా అమ్మ మా నాన్న నన్ను పట్టుకొని ఏడవడం జరిగింది. ఎందుకంటే చాలా మందిని మనందరం చూస్తూ ఉంటాం సార్. చాలా మంది, ఎందుకంటే దేవుడు మనం ఎన్నో మంచి పనులు చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మనం తిరిగి రిటర్న్ రాగలిగామంటే యాక్చువల్ గా మనం యేసు కావచ్చు, అల్లా కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఏ దేవుడికైనా కానీ మా ఆంధ్ర ఏమంటారంటే ఆర్మీలో మాకు అన్ని దేవుళ్ళు సమానమే సార్. అందరూ మనల్ని సక్రమంగా చూస్తేనే మనం ఈ రేంజ్ కి ఎదగగలుగుతున్నాము అనేసి నేను భావిస్తుంటాను. దేవుడు చర్చి ఎదురు పడితే చర్చికి దండం పెడతాను, మసీదు ఎదురు పడితే మసీదుకి దండం పెట్టుకుంటాను, కృష్ణుని ఎదురు పడితే కృష్ణుడికి దండం పెడతాను సార్. ఎందువల్ల అంటే సార్, వాళ్ళు ముగ్గురు మనము వాళ్ళను డివైడ్ చేశాము, దేవుళ్ళందరూ ఒకటే. అట్లా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నా వయసులో మా అమ్మ నాన్న నన్ను ఒక రోజు పట్టుకొని ఏడ్చారు. నాన్న, నువ్వు ఇంత చిన్న వయసులో వెళ్తున్నావు, అక్కడ కష్టాలు ఉంటాయంట, నువ్వు ఎలా చేయగలుగుతావు, నిన్ను చూస్తే మాకేమో బాధ అనిపిస్తుంది. కాకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు నాన్న ఏమో చాలా అప్పులు చేసేవారు సార్. అప్పులు అంటే నాన్న ఏమో ఏదో ఒక ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఏం లేదు. మేము ముగ్గురం అన్నదమ్ములము. మా ముగ్గురికి ఊర్లో ఎంతో కొంత పొలం సంపాదించాలి. మా పిల్లలు నేనున్నా లేకున్నా నా పిల్లలకు నేను ఏదో ఒక పొలం అనేది ఏర్పరచాలి. ఎందుకంటే మా నాన్న ఒక ఫార్మర్ కాబట్టి ఆయన ఫార్మర్ వేలో ఆలోచించేవాడు. అట్లా పొలాలు కొనేవాడు సార్. పొలాలు కొనుక్కుంటూ ఏదో వస్తుంది అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేసేవాడు. ఆ పొలంలో కొంటూ ఉన్నాడు.
బోర్లు వేయించడం లేకుంటే ఏదో చేపిస్తూ బాగా అప్పులలో కూరుకుపోయారు సార్. అప్పులలో కూరుకుపోయినప్పుడు ఇంకేం చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒకటి నేను జాబ్కి వెళ్తే చిన్నగా మళ్ళా అవకాశాన్ని మా నాన్నకు మంచి పేరు తేవచ్చు అని చెప్పేసి ఇంకా కష్టపడి జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు స్టార్టింగ్ లో వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 2,500 రూపాయలు సార్. ఆర్మీలో నేను జాయిన్ అయినప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 2,500 రూపాయలు. ఆ 2,500 రూపాయలు నాకు నైట్ అక్కడ పెట్టే ఫుడ్ కరెక్ట్గా ఉండేది కాదు సార్. ఎందుకంటే వయసు చిన్నది, తినాలని ఆకలి, అలాంటి సందర్భంలో ఆ 2,500 సరిపోయేవి కాదు. అయినా కానీ నేను అక్కడే అడ్జస్ట్ అయిపోయేవాడిని. ఎందువల్లంటే ఇప్పుడు అమ్మ నాకు ఇక్కడ సరిపోవట్లేదు, నాకు బాగలేదంటే వాళ్ళ నాన్న నువ్వు వచ్చేయి ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం. ఎందుకంటే ఒక కొడుకుగా మనము వాళ్ళకు బాధలు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు సార్, మీరు వచ్చేయండి నాన్న ఏదో ఒకటి చేసుకుందామని వాళ్ళు బాధ పెట్టొద్దని చెప్పేసి ఆ వచ్చిన 2,500తో సరిపెట్టుకుంటూ అట్లా చిన్నగా నేను ఇంకా సర్వీస్ చేయడం మొదలు పెట్టాను. 2 సంవత్సరాలు అయితే సార్ నైట్ అనేది ఉండదు సార్. ఎందుకంటే నేను చేసింది మద్రాస్ ఇంజనీర్ రెజిమెంట్. అక్కడ వచ్చేసి టోటల్ గా బాంబులతో సంబంధించింది, బాంబులు బ్రిడ్జీలు. ఆ బాంబులలో ఏ చిన్న పిన్ గాని మనం మిస్టేక్ చేసామంటే ప్రాణాలతో తిరిగి రాం. అలాంటి కష్టాలలో గానీ నేను ఏదేమైనా గానీ నేను పూర్తిగా ఉండాలి, మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అన్ని నాకు ఎన్ని బాధలు వచ్చినా కానీ ఇంటికి ఫోన్ చేసినా లెటర్ రాసినా ఒకటే చెప్పేవాడిని, అమ్మ నాకు చాలా బాగుంది, నాన్న నాకు బాగుంది, ఇక్కడ ఏం లేదు, కష్టం ఏం లేదు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర పొలం పని చేసేవాడిని కాబట్టి నాకేం లేదు అని చెప్పుకుంటూ వాళ్ళను అలాగే స్టెప్ బై స్టెప్ నా మీద వీడియో పోయింది. థ్యాంక్ యూ అండి, ఇప్పుడు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. వచ్చింది మేడం, క్లియర్ మేడం, వాయిస్ క్లియర్ మేడం? క్లియర్ అబ్బా, క్లియర్ సార్, కంటిన్యూ సార్. ఇక్కడ ఎవరో డిస్టర్బ్ చేస్తా ఉన్నారు మేడం. ఓకే సార్, నేను అందరినీ అన్నిట్లో అయిన తర్వాత రిటైర్డ్ అవ్వడం జరిగింది. రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే వచ్చిన అమౌంట్ నేను కొంచెం జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం నుంచి వచ్చామండి కాబట్టి ఆ డబ్బులు ఏదో విధంగా సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి అలా మెయింటైన్ చేసుకుంటూ ఇంకా 2020లో నేను 2019లో రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత 2020లో మళ్ళీ మాకు తిరుపతి దేవస్థానంలో ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ పెట్టినప్పుడు నేను మళ్ళీ అక్కడ వెళ్ళి ఎలక్షన్ కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత తిరుమలలో మళ్ళీ నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తున్న సమయంలో ఇంకా 2 సంవత్సరాలు సార్ కరోనా టైం మొత్తం తిరుమలలో జాబ్ చేశాను. జాబ్ చేస్తున్న సందర్భంలో నాకు తెలిసినటువంటి బ్యాంకులో ఎంప్లాయీ, నీకు నేను ఇక్కడ బ్యాంకులో నీకు అవకాశం ఇస్తాను చేసుకుంటావా అని చెప్పేసి నాకు తెలిసిన మా ఫ్రెండ్ జాబ్ ఇవ్వడం జరిగింది. అక్కడ చేస్తున్న సమయంలో అక్కడ నాకు బాగా ఇబ్బంది అనిపించింది సార్. ఎందుకంటే అక్కడ నాకు మనం ఎలాగో ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను వెళ్దామని చెప్పేసి వెళ్ళి వెనకాల ఈరోజు ఏదో వీడికి జాబ్ వచ్చిందని చెప్పేసి ఏదో ఇరవీగుతున్నాడు, అలాంటి ఎప్పుడు మన ఊర్లో కానీ రాకూడదు అని చెప్పేసి నేను ఎప్పుడు కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండేవాడిని సార్ మా ఊరు వెళ్ళా కానీ. అలాగే నన్ను మా ఊర్లో వాళ్ళు కానీ అందరూ బాగా గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఆ వ్యక్తి మంచివాడు, ఎవరితో ఏం డిస్టర్బ్ చేసేవాడు కాదు. అలా చెప్పుకుంటూ వెళ్తే నేను ఇంకా 17 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత రిటైర్డ్ అయ్యాను సార్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళను మనం దగ్గర ఉండి చదివించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము మనం ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటే పిల్లలను దగ్గర ఉండి చూసుకోవాలని చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా ఇలా 2-3 జాబులలో కానీ నేను చేశాను సార్. చేసిన సందర్భంలో నాకు ఎక్కడే కానీ నెల జీతం అయితే వస్తుంది కానీ సార్ నెల ఆఖరి అయ్యేసరికి జీతం మిగలటల్లా. ఎందుకంటే ఆ వచ్చిన జీతము అక్కడికక్కడే సరిపోతుంది సార్. ఏ రోజు కానీ మనం ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుందాము లేదంటే మనం ఏదైనా చేద్దామంటే నాకు వచ్చే జీతంలో నాకు పెన్షన్ వస్తుంది సార్ పర్ మంత్ ఒక 40,000. దాంతోపాటు ఇంకా ఇక్కడ ఏ జాబ్ చేసినా ఒక 40 నుంచి 50,000 నేను సంపాదించడానికి జాబ్ చేసేవాడిని. ఎక్కడగా నాకేమి మిగులుదల అనిపించలేదు. అప్పుడు నాకు గురువు గారి మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే
మనం బతికున్నప్పుడే నలుగురికి మంచి చేయలేకపోతే మనం లేనప్పుడు మనల్ని ఎవరు గుర్తిస్తారనే ఒక మాట నాకు కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే చూడండి, మనము ఒక నలుగురికి సమాజంలో ఒక నలుగురికి మనం మంచి చేసి వాళ్ళకు ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగామంటే వాళ్ళు ఫ్యూచర్ లో మనల్ని ఎప్పుడు గుర్తించుకుంటారు సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెస్టేజ్ మార్కెట్ లో 3 తరాలకు అవకాశం ఉంది. అంటే ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు సార్. భవిష్యత్తు ఇది అది భవిష్యత్తు. అరే ఫ్రిడ్జ్ గ్యాస్ పోతుంది, ఫోన్ పగిలిపోతుంది కానీ వాళ్ళకి కొట్టినా పర్వాలేదు. అలాగా ఇంకా చేసుకుంటూ వెళ్ళాను సార్. అప్పుడు ఈ వెస్టేజ్ లో నాకు మా మిస్సెస్ కు హెల్త్ ప్రాబ్లం అంటే కడుపులో కొంచెం గడ్డలు లాంటివి రావడం జరిగింది. నేను 3-4 హాస్పిటల్ తిరిగి చూశాను. ఎక్కడ చూసినా కానీ డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి కానీ ట్రీట్మెంట్ అయితే మెరుగవ్వట్లేదు. అలాంటి సందర్భంలో మన పిఎస్ఆర్ గురువు గారి మాటలు నేను ఫోన్ చేసి, గురువు ఈ వెస్టేజ్ లో మీరు ఇంతమందికి ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు కదా, నాకు గనక మా మిస్సెస్ గిన తగ్గితే నాకున్నటువంటి జాబులు మొత్తం వదిలిపెట్టేసి నేను ఈ బిజినెస్ చేస్తానని చెప్పేసి గురువు గారితో నేను మాట ఇచ్చి ఇంకా మొదలు పెట్టాను. అలాగనే ఒక 3 months వాడుకున్న తర్వాత మా మిస్సెస్ ఫస్ట్ మంత్ లోనే నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది సార్. అంతకు ముందు చాలా బాగా ఇబ్బందిగా ఉండేది. ఈ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత నాకు చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత 2-3 నెలలు వాడుకున్నాను సార్. వాడుకున్న తర్వాత టోటల్ గా అయితే ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. బయట అయితే ఆపరేషన్ చేయాలి, తర్వాత బెడ్ రెస్ట్ ఉండాలి అని ఎన్నో చెప్పిన డాక్టర్ల దగ్గరికి ఒక 4 months వాడుకొని నేను అదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను సార్. ఎన్నో సందర్భంలో వాళ్ళు కాదు కుర్చీలనే జాబ్ చేసి రిటైర్ అయ్యాము. అక్కడ వచ్చేసి మాకు 6 నెలలకు ఒకసారి రీచెకప్ మెడికల్ ఉంటది, మన హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చూపించుకోవచ్చు అని చెప్పేసి నేను అలా వచ్చానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏం లేదు, మీ మిస్సెస్ కానీ బాగుంది, ఇప్పుడు అలాంటి ఏం ప్రాబ్లం లేదు, మీరేం డౌట్ పడొద్దు అని చెప్పారు సార్. అప్పుడు నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను సార్. ఎందువల్ల అంటే మా మిస్సెస్ కు తగ్గినప్పుడు అలాంటి వాళ్ళు ఎంతో మంది భూమి మీద ఉంటారు. అలాగే నేను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చేసి మా ఊరి దగ్గరలోనే ఎర్నియా ప్రాబ్లమ్ తో చాలా బాధపడేది సార్. అప్పుడు యాక్చువల్ గా నాకు పెద్దగా సబ్జెక్ట్ గా నేను తెలియదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడిన తర్వాత నాకు వచ్చినటువంటి రిజల్ట్ మీద ఆమెకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆమె కరెక్ట్ ఒక 1 or 2 months వాడిన తర్వాత ప్రాబ్లం తగ్గిందని చెప్పేసి ఆ మేడం గారు కానీ ఐడి చేసుకొని ఇప్పుడు వండర్ఫుల్ గా మేడం గారు కానీ బిజినెస్ చేస్తున్నారు సార్. అట్లా చూసుకుంటూ పోతే ఇంకా మా పెద్ద పాప కానీ కొంచెం మా మిస్సెస్ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మా పాప కానీ కొంచెం హెల్త్ అంటే స్టార్టింగ్ దశలో కొంచెం కడుపులో నొప్పిలాగా బాధలాగా ఉండేది. అలాంటి సందర్భంలో మా పాపకి వచ్చేసి మన శతవారి మ్యాక్స్ అనేది ప్రోడక్ట్ వాడిపించాను సార్. మా పాప కానీ ఒక 2 months వాడుకున్న తర్వాత మా పాప మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. డాడీ ఇది బాగుంది, అంతకు ముందు నేను మీకు చెప్పట్లేదు కానీ నా కడుపులో అయితే బాగా బాధ ఉండేది, మంట వచ్చేది, అలాగా అనేది కొన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సార్. అట్లా చూసుకుంటూ పోతే నాకు కానీ ఒకసారి అనుకోకుండా దమ్ము అంటే ఊపిరి ఆడకుండా దగ్గు వచ్చేది సార్. ఇక్కడ నేను వెళ్ళిన సందర్భంలో వాటర్ చేంజ్ వల్ల నేను ఎన్ని హాస్పిటల్ కంటే 1-2 హాస్పిటల్ చూపించినాను. హాస్పిటల్ అయితే ఏం లేదని చెప్తున్నారు కానీ నాకైతే ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే నేను ఆ తగ్గేటప్పుడు ఊపిరి ఆడక ఏమన్నా జరిగితేమో అని చెప్పేసి మా ఆవిడ మా పిల్లలు ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో రెస్కో కేర్ అనేది ఒకటి, టాక్స్ క్లీన్ ఒకటి, ఈ 2 వాడుకోవడం వల్ల నాకు 1 or 2 days లోనే ఆ ప్రాబ్లం తగ్గిపోయింది సార్. అలాగే చూసుకుంటే ఇంకా నాకు చాలా మందికి నేను ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రోడక్ట్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. దాంతో పాటు మాకు పొలాలు ఉన్నాయని చెప్పే కదా, ఆ పొలాలలో మా తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు. మా తమ్ముడికే ముందు నేను ఏమన్నా గానీ ముందు మన పొలాలకి వాడి చూడాలని చెప్పేసి మా ఇంట్లో మా పొలంలో వరికి, పత్తికి, మిర్చికి వాడాను సార్. అదొక ఎకరా వాడడం వల్ల అక్కడ గానీ మంచి రిజల్ట్ వచ్చింది. మాకు గింజలు గానీ బాగా గట్టిగా రావడము, దిగుబడి బాగా రావడము, పెట్టుబడి తక్కువైంది, దిగుబడి ఎక్కువైంది సార్. అలా చూసుకుంటూ పోతే అగ్రికల్చర్ గా బాగుంది. ఇంకా ఏముంది దీంట్లో, మనం బిజినెస్ చేయొచ్చు అంటే దీంట్లో మనం వాడుకున్న ప్రోడక్ట్ నే వేరే వాళ్ళకు షేర్ చేయొచ్చు. మనం వాడుకున్నాం సార్, మనం మన పొలానికి వాడుకున్నాము, మన ఇంట్లో హెల్త్ ప్రాబ్లం కండిషన్ బాగుంది. ఇప్పుడు నేను ఎలాగో క్యాంటీన్ వెళ్ళి సబ్బు, పేస్ట్, సర్ఫ్, షాంపూలు తెచ్చుకోవాలి. అక్కడ తెచ్చుకుంటే నాకేమవుతుంది సార్,
తక్కువ డిస్కౌంట్ ఉంటది. అంటే మీ పైన నాకు కొంచెం డిస్కౌంట్ అదనంగా ఉంటది క్యాంటీన్ లో తెచ్చుకుంటే. ఇక్కడ తెచ్చుకోవడం ద్వారా మనకేమవుతుంది చూడండి సార్, మనకు పీవీలు వస్తున్నాయి. పీవీతో పాటు మనకు ఆ పీవీని బీవీగా కన్వర్ట్ చేసి మనం చేసిన బిజినెస్ కు మనకు కంపెనీ 3 తరాలకు ఇన్కమ్ ఇస్తుంది సార్. 3 తరాలకు ఇన్కమ్ ఇస్తుందంటే అసలు గ్రేట్ గా సార్. ఎక్కడైనా కానీ మనం చేసిన మనం వాడుకున్న ఒక ప్రోడక్ట్ కే మనకు ఎటువంటి బెనిఫిట్ లేదు, కానీ ఇక్కడ మనం వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ నలుగురిని మంచి చేస్తున్నాం అని చెప్పేసి నాకు ఎన్ని వచ్చినా కానీ సార్ ఎంతో మంది మనల్ని అవమానిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మనకు గురుగారు చెప్తా ఉంటారు కదా, మనం ఈ బిజినెస్ లో ఎవరికైనా ఫోన్ చేస్తే స్టార్టింగ్ లో బాగా ఫ్రెండ్ గా ఉంటారు. ఈ బిజినెస్ కు మనం చెప్పేటప్పుడు వాళ్ళు లైట్ తీసుకుంటారు సార్. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈయన్ని మనం ఎట్టో తగ్గించాలా, ఈయన ఎలాగన్నా కానీ మనం తగ్గిస్తే ఈయన ఎక్కడ ఒకసారి మళ్ళా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి మన బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కానీ, మన రిలేషన్ కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ మనకు ఇట్లా కొంతమందికి రకరకాల విధాలుగా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. మీరు ఒకటే డిసైడ్ అవ్వండి, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళని చూడండి, తర్వాత మీరు వాడుకున్నటువంటి ప్రోడక్ట్ చూడండి. ఆ ప్రోడక్ట్ చూసి మీకు బాగుంది అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకోండి సార్. మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మీ 3 తరాలు సార్. ఇప్పుడు నేను జాబ్ చేసి రిటైర్ అయ్యాను సార్. నాకు ఇప్పుడు నెలకు ఒక 40,000 పెన్షన్ వస్తుంది. నాకు ఏదైనా జరిగి చనిపోతే ఎవరికి గ్యారంటీ లేదు సార్. నాకు ఏదైనా జరిగి చనిపోతే మా భార్యకి 20,000 కానీ రావు సార్. మా భార్యకి 20,000. అదేవిధంగా మా పిల్లలను చూసుకుంటే ఎక్కడ కానీ 1% కానీ ఇక్కడ ఏం బెనిఫిట్ ఉండదు సార్. కానీ ఈ వెస్టేజ్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే 3 తరాలు. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తా ఉన్నాను సార్, మార్కెటింగ్ చేస్తా ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా संभाजी महाराज की 4,500 పాయింట్స్ ఉంటే బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం మనం. అంటే 4,000 చేయాలా? అందరూ వాళ్ళకు కూడా వచ్చాయి పైసలు, ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే 30 మందిని జాయిన్ చేద్దాం. నెక్స్ట్ అంటే 300 మంది, 300 మందికి 300 మందిలో 100 మంది అయినా ప్లేస్. హాస్పిటల్ అండి, హాస్పిటల్ అండి ఆన్ చేస్తాను ఇప్పడాక రాదు. ఏం నేను చెప్తాను, డిస్టర్బ్ అయితే రాదు. ఏం డిస్టర్బ్ నెట్ ఎక్కువ వాడాలి, అంతే. డిస్టర్బ్ అయితే చూసే నీ అవ్వ వాడట్లే పెట్టుకో. గ్యాస్ ముక్కలంగా వచ్చాయి. ఇది వాడు అన్నదానికి నువ్వు అంటున్నదానికి ఏమన్నా సంబంధం? మూత పెట్టకపోతే గ్యాస్ పోతుంది. అదేంది అది పంది వచ్చింది. యానిమల్స్ సినిమా చావానా? చావా కాదు, ముసాఫా. ముసఫా పెట్టినవా? చూసి డైలాగ్కి కొడుకుది అన్ని కొడుకుల సినిమాలు. ద లయన్ కింగ్ చూసిన నేను. ఇదేంటి ఇట్లా పెట్టింది? ఎవరు మెసేజ్ లో వచ్చే ఇట్లా వస్తుంది. ఎవరు పెట్టిరది? నువ్వే పెట్టుకున్నావు నీ ఫోను. 40,000 వస్తున్నాయట ఆయనకి ఇప్పుడు. 40,000 వస్తాయా? ఎక్కువ రావాలి.
ఒక లక్ష వస్తే గ్రూప్లో మెసేజ్ పెట్టుకో. ఒక షార్ట్ గన్ బుల్లెట్ తీసుకొని పైకి నార్మల్ పెట్టాడు, తర్వాత బైక్ పిలిచాడు, అంతే ఒక్క దెబ్బకి బైక్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. చాలా క్రేజీగా ఉంది ఇలా స్టార్ట్ చేయడం బైక్ ని.